ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చేతబడితోటో ఏదో క్యాన్సర్ రోగంతోటో గడ్డలతోటో దేవుని మందిరానికి వచ్చిండు, బెతెస్దాకు వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు ఏం చేస్తాడు, అందరికీ నూనె వేసి ప్రార్థన చేస్తూ, చెప్పమ్మ నీ ప్రాబ్లం ఏంటిది అంటే, అన్నా అయ్యా నాకు ఈ పరిస్థితి ఉంది, గీ చేతబడితో నేను వచ్చినయ్యా, నాకు ఈ గడ్డల రోగంతో నేను వచ్చినయ్యా, నాకు పిల్లలు లేకుండా నేను ఇక్కడికి వచ్చినయ్యా అంటాడు. అప్పుడు సేవకుడు ఏం చేస్తాడు, సరే ఇప్పుడు ప్రార్థన చేస్తా అని చెప్పి ఈయన్నే ప్రార్థన చేసి మర్చిపోతాడా? మర్చిపోడు. మళ్ళీ ఏడ చేస్తాడు, మళ్ళీ వచ్చే ఆదివారం వారు వచ్చేంత వరకు గదిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తాడు. అవునా కదా? అంటే రహస్యంగా సేవకుని కోసం ఏం చేస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. అవునా కదా? నీ కోసం ప్రార్థన చేసి కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆత్మ కలిగిన వాక్యము చెప్పి, ఆత్మలో నింపబడి వాక్యము బోధించి, బలహీనమైన నీ ఆత్మను బలపరిచి, బలహీనమైన శక్తితో నింపబడిన నిన్ను బలము కలిగిన స్త్రీగా చేసి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, పిల్లలు లేకపోతే పిల్లలు వచ్చేటట్టు ప్రార్థన చేసి, డబ్బులు లేకపోతే డబ్బులు వచ్చేటట్టు ప్రార్థన చేసి, కారు లేకపోతే కారు వచ్చినట్టు ప్రార్థన చేసి, ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదం వచ్చినట్టు ప్రార్థన చేసి, తరువాత సేవకుడు అమ్మా మన మందిరంలో పలానా పని ఉందమ్మా అంటే నీవేం ఎరగనట్టుగా తప్పించుకుంటావు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు సేవకుడు నిన్ను గడుక్కున్నది ఎందుకు? ఈ మందిరములో ఉన్న కాడిని ఎత్తుకోవడానికి. కానీ నువ్వు ఎత్తుకుంటున్నావా? ఎత్తుకోవు. నువ్వు ఎత్తుకుంటున్నావా? ఎత్తుకోవు. పిల్లలు లేనప్పుడు మాత్రము సేవకుడు గుర్తొస్తాడు. వాళ్ళతా వీళ్ళతా 10 రూపాయలు 100 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అడుక్క తిన్నప్పుడు సేవకుడు గుర్తొస్తాడు. వేదనతోటి దుఃఖముతోటి ఇబ్బందితోటి ఇరుకులతోటి ఉన్నప్పుడు సేవకుడు గుర్తొస్తాడు. అదే విషయంలో మీరు ఆలోచన చెయ్యండి, నువ్వు బాధతోటి సేవకుడికి వచ్చినప్పుడు నీ గురించి నాకెందుకమ్మా అని దేవుని సేవకుడు ఎప్పుడైనా అన్నంగా చూసిర్రా? ఏం చేసిండు ఆయన? భారంగా ప్రార్థన చేసిన. అంటే నీ శాపం అనే కాడిని ఆయన ఎత్తుకొని నీ శాపం అనే కాడిని విరగొట్టిండు. హల్లెలూయా. నువ్వు శాపం అనే కాడిని ఎత్తుకొని మందిరానికి వచ్చినావు. నీ సేవకుడు ఆ శాపం అనే కాడిని పట్టుకొని ఆయన పోరాడుతూ ఆ శాపం అనే కాడిని ఆయన మీద వేసుకొని దేవునికి చెబుతూ ఆ శాపం అనే కాడిని విరగొట్టి నీకు పిల్లలనిచ్చాడు. ఆ శాపం అనే కాడిని ఆయన తీసుకొని ఆశీర్వాదం లేకుండా 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు అడుక్కునే స్థితిలో నుంచి 15,000 జీతమును పొందుకునే స్థితిని దేవుడు నీకు ఇచ్చేటట్టుగా ఆయన ప్రార్థన చేసి నిన్ను కడుక్కున్న తరువాత, అమ్మా మన మందిరంలో సభలు ఉన్నాయంటే ఎప్పటికీ పైసలు అడుగుతాడు పాస్టర్. సభలు ఉన్నాయంటే ఎప్పటికీ పైసలు అడుగుతాడు. మరి ఆ రోజు నీకు పిల్లలు లేకుండా పైసలు లేకుండా వచ్చినప్పుడు ఎప్పటికీ అదే గోల చెప్తావా అని ఎప్పుడన్నా సేవకుడు అంటాడా? చెప్పాలా? అంటాడా? కష్టమో నష్టమో వేదనో దుఃఖమో నీ కాడిని యథార్థంగా ఆయన మోసిండు కాబట్టే నీవు ఈరోజు దీవించబడ్డావు.